హలో ఎవ్రీవన్, ఈరోజు పాయా సూప్ చేయబోతున్నాను. బీ ట్యూన్డ్. సో ఫస్ట్ కుక్కర్లో ఈ లెగ్ పీసెస్ అన్నీ వేసి, ఇందులో దాదాపు మనకు కావాల్సింది సూప్ కాబట్టి వీలైనన్ని వాటర్, నేనైతే 4 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను, అంటే దాదాపు లీటర్. లీటర్ వాటర్ పోసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెద్ద మంట పైన లిడ్ క్లోజ్ చేసేసి లిడ్ పెట్టేసి దీన్ని విజిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటే మనకు బోన్ కూడా కొంచెం టెండర్ అవుతుంది. సో దట్ మనకు కాల్షియం ఎక్కువగా అందే అవకాశం ఉంటుంది. విజిల్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు వరకు 2 విజిల్స్ అయ్యాయి. దాదాపు 7 విజిల్స్ పెట్టాను. ఇది సూప్. ఇప్పుడు ఈ పీసెస్ని సెపరేట్ చేసి సూప్కి తడకా ఇచ్చేస్తే పాయా సూప్ రెడీ. అండ్ ఈ పీసెస్ని నేను ఇది తలకాయ అంటారు కదా మరల్, సో ఈ పీసెస్ ఆ పీసెస్ కలిపి కర్రీ వండేస్తాను. ఈ సూప్ని మాత్రం సూప్ లాగే తీసుకుంటాను. ఈ పాయా సూప్కి ఉడికించుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలన్నాను కదా, తాలింపు కోసం గిన్నెను వేడి చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇందులో ఒక టీ స్పూన్ ఘీ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఎక్కువ వేసుకోవద్దు, సూప్ కదా. గిన్నె వేడెక్కిపోయింది. ఇప్పుడు దాంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒకటొకటిగా వేద్దాం. ఈ ఆయిల్ ఘీ వేడైపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం షాహీ జీరా, దెన్ ఒక 4 to 5 లవంగాలు, దాని తర్వాత కొంచెం దాల్చిని చెక్క, దాని తర్వాత ఒక 5 to 6 తోక మిరియాలు. ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఇంట్లో ఫ్లేవర్ కోసం ఇది బగర్ ఫూల్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో కబాబ్ చీని తోక మిరియాల చెట్టు ఉంది, వాటి లీవ్స్ వేస్తున్నాను నేను. ఇవి లేని వాళ్ళు తోక మిరియాలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మిరపకాయలు, ఒక 4 మిరపకాయలు వేయాలి. వన్ బై 2 చీల్చి వేయాలి. దీంట్లో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ పడిపోయాయి. ఒక పెప్పర్ పౌడర్ మనం
తర్వాత వేసుకుందాం. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చాలా తక్కువ వేసేసి కలుపుకోవాలి. 2 ఇలాచీలు నేను దాంట్లో సాబూత్ వేయకుండా కొంచెం క్రష్ చేసి వేయబోతున్నాను. అండ్ 1 స్పూన్ పెప్పర్, ఇది ఫుల్ స్పూన్ రాలేదు, ఇంకో కొన్ని వేసేస్తాను. వీటిని రోట్లో వేసేసుకొని క్రష్ చేసుకోవాలి. మా గార్డెన్లో ఈ లీఫ్ స్పెషల్ అనమాట. బిర్యానీ పత్తా అంటారు దీన్ని, పెండెంట్ లీఫ్ అంటారు. ఇది బే లీఫ్ లాగా ఉండదు ఫ్లేవర్, సేమ్ బిర్యానీ ఫ్లేవర్ ఉంటుంది. సో నేను ఈ ప్లాంట్ పెట్టినప్పటి నుంచి నేను బే లీఫ్ తీసుకోవటం లేదు. బే లీఫ్ ట్రీ కూడా ఉంది, బట్ ఇది ఎక్కువ ఫ్లేవర్ఫుల్ కాబట్టి నేను బే లీఫ్ వాడటం మానేసి ఇవి కబాబ్ చీనీ లీవ్సే ఎక్కువగా వాడుతుంటాను. సో ఇప్పుడు కూడా నేను ఈ ఇంగ్రీడియంట్ ఇందులో వేయబోతున్నాను. మీకు ఈ పెండెంట్ లీఫ్ కనుక అవైలబుల్గా ఉంటే, ఈ రోజుల్లో అందరి ఇళ్ళల్లో తొట్టిలలో పెట్టుకుంటున్నారు. సో ఇది ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే కనుక ఇది కూడా మనం ఈ తాలింపులో వేయాలి. సో ఇక్కడ నేను లీవ్స్ వేసేస్తున్నాను ముక్కలు చేసి. అసలు ఆల్రెడీ ఫుల్ ఫ్లేవర్, ఫుల్ స్మెల్ ఇట్లా రూమ్ అంతా నిండిపోయింది. ఇప్పుడు మనకు వీడియోలో కూడా ఈ వాసనలు వస్తే బాగుండేది అనిపిస్తుంది, బట్ అది పాసిబిలిటీ లేదు. కానీ ఈ లీఫ్ వేసాక ఇంకా దాని స్మెల్ చాలా ఎన్హాన్స్ అయ్యింది. ఇప్పుడు ఈ మనం పెప్పర్ అండ్ ఇలాచీ ఇలా కోర్స్గా క్రష్ చేసేసుకొని దీనిలో వేసేయాలి. ఇప్పుడు కాస్త పసుపు వేసేసి మనం ఆ సూప్ అంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఈ స్టేజ్లో మనము ఈ సూప్ని అంతా షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఈ పీసెస్ అన్నిటినీ కూడా తలకాయ కర్రీలో తీసేసి ఓన్లీ సూప్ని కొద్దిసేపు ఒక పొంగు వచ్చే వరకు నేను మరిగించుకోవాలి. ఇది తాగడానికి కాబట్టి ఇందులో నేను పీసెస్ ప్రిఫర్ చేయను. సో ఇది కూడా వింటర్ సీజన్లో ఎక్కువ తీసుకుంటాము. దీని నుండి మనకి కాల్షియం యాజ్ వెల్ యాజ్ కొంచెం వేడి పుట్టిస్తుంది అన్నమాట. సో ఆస్మా వాళ్ళకి, గ్లాటల్ ఇష్యూస్, అలా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇది అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్, లాస్ట్ బట్ వన్, లాస్ట్ కొత్తిమీర జల్లి తీసిస్తాం. సో సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం తాగుతాం కాబట్టి, అన్నంలో కలుపుకొని తినడానికి కాదు కాబట్టి సాల్ట్ తక్కువగానే వేసుకోవాలి. ఇది సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు సరిపోదు అనిపిస్తే మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు దీన్ని. 4 కాళ్ళతో 4 గ్లాసుల సూప్ వచ్చేస్తుంది. ఇంకా కావాలనుకుంటే మీరు ఇంకా డైల్యూట్ చేసి చేసుకోవచ్చు, బట్ నాకు ఇది సరిపోతుందని. ఎప్పుడూ చెప్పేదే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఆయిల్ తక్కువగా వాడతాం కాబట్టి నేను తక్కువగా వేసాను. మీకు ఇంకా మోర్ టేస్ట్ కావాలనుకుంటే ఆయిల్ కంటెంట్ ఎక్కువ తీసుకోండి, ఆయిల్ ఎక్కువ తీసుకోండి. ఇది మసాలాలతో బాగా మరిగింది. ఇప్పుడు కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.
లాస్ట్ స్టెప్ ఆఫ్ సూప్. పుదీనా ప్రిఫర్ చేసేవాళ్ళు పుదీనా కూడా దీంట్లో వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇది పాయా సూప్. హెల్దీ అండ్ టేస్టీ. అది సూప్ బౌల్లో సర్వ్ చేసి స్పూన్తో సిప్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.